హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 32. ఆ కర్ర అంచుకి మొత్తం ముళ్ళులు ఉండటంతో దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు శశాంక్ని కొడుతూ ఉన్నాడు యశ్వంత్. శశాంక్ అరుపులతో ఆ రూమ్ మొత్తం దద్దరిల్లిపోయింది. శశాంక్ అరుపులు వింటూ ఉంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది యశ్వంత్కి. నా చెల్లి చావుకి కారణమైన నిన్ను అంత తేలికగా వదలన్రా అంటూ ఆ కర్రకి ఉన్న ముళ్ళులు అన్నీ గుచ్చుకొని వాడి శరీరం మొత్తం కన్నాలు పడిపోయి రక్తం బయటికి వస్తూ ఉంది. సిద్, వీడి శరీరం మొత్తానికి తేనె పూసి కండచీమల్ని వదలండి. ఇది ఈరోజు చాలా బేసిక్ టార్చర్ శశాంక్. రోజులు పెరిగే కొద్దీ డోస్ పెరుగుతుంది. అలా అని నువ్వు చచ్చిపోవు. చావుకి బతుక్కి మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటావు అంటూ బయటికి వచ్చిన యశ్వంత్ని పిలిచాడు సిద్. సార్, ఇది శశాంక్ మొబైల్. ఒకసారి ఈ మొబైల్ చెక్ చేయండి సార్. వీడు ఎంత నీచుడో తెలుస్తుంది అన్నాడు సిద్. ఏమైంది సిద్? ఇందులో వీడు చేసిన ఘోరాలకి సాక్ష్యం ఉంది సార్ అన్నాడు సిద్ తల దించుకొని. ఓకే అంటూ ఆ మొబైల్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు యశ్వంత్. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇల్లు మొత్తం విషాదకరంగా ఉండటం చూసి తన బాధని గుండెల్లోనే దాచుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అన్నయ్య, వాడు వాడు చచ్చిపోయాడు కదా అడిగాడు శౌర్య యశ్వంత్ వైపు చూస్తూ. అప్పుడే చచ్చిపోతాడా? లేదు, వాడికి ఇంకా భూమి మీద చాలా నూకలున్నాయి. అవన్నీ అయ్యే వరకు వాడు బ్రతికే ఉంటాడు అన్నాడు యశ్వంత్. ఏం మాట్లాడుతున్నావురా? వాడు బ్రతికి ఉండడానికి వీల్లేదు. సియా చావుకి కారణం వాడు అన్నారు లక్ష్మి గారు. నాకు తెలుసమ్మా, కానీ నా చెల్లి కార్చిన ప్రతి కన్నీటి బొట్టికి, తను ఆఖరి నిమిషం వరకు పడ్డ వేదనకి వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. అనుభవించి తీరాలి. వాడు అంత తేలికగా చచ్చిపోతే ఎలా? చావు నా దృష్టిలో వాడికి శిక్ష కాదు, అది వాడికి విముక్తి. కానీ నేను అంత తొందరగా వాడికి విముక్తిని ఇవ్వాలి అనుకోవడం లేదు అన్నాడు యశ్వంత్. ఆ మాటకి లక్ష్మి గారు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయారు. యశ్వంత్ తల్లితో మాట్లాడి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. భర్త వెనకే వెళ్ళింది మిథున కూడా. యశ్వంత్ మౌనంగా బాల్కనీలో ఉండటం చూసి అక్కడికి వెళ్ళింది మిథున. యశ్వంత్ గారు అంటూ యశ్వంత్ భుజం మీద చేయి వేసింది మిథున. ఒక్కసారిగా వెనక్కి తిరిగి భార్యని గట్టిగా హత్తుకొని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు యశ్వంత్. ఊరుకోండి యశ్వంత్ గారు, మీరే ఇలా అయిపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంది మిథున. లేదు మిథున, నాకు అసలేమీ అర్థం కావట్లేదు. నా చెల్లి అంత తేలికగా చనిపోతుంది అంటే నాకు నమ్మబుద్ధి కలగడం లేదు. ఏదైనా నాకు వచ్చి చెప్పే నా చెల్లి ఈ విషయం చెప్పకుండా ఇలా చేస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు యశ్వంత్. తను తొందరపడి నిర్ణయం తీసుకుంది యశ్వంత్ గారు. అలా కాకుండా ఒక్కసారి తను మనందరి గురించి ఆలోచించి మనతో వచ్చి తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పి ఉంటే బాగుండేది. ఈరోజు ఎవరు ఇంత బాధపడే వాళ్ళం కాదు. కానీ తను తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల అందరూ బాధపడుతున్నారు. నేను తనని కలిసింది ఒక్కసారి మాత్రమే, కానీ నేనే ఇంత బాధగా ఉంటే ఇంకా మీ అందరి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కానీ మీరే ఇలా అయిపోతే అమ్మ, నాన్న, శౌర్య, ఆర్య, మాయ వీళ్ళేమైపోతారో ఆలోచించండి అంది మిథున యశ్వంత్ వెన్ను నిమురుతూ. చీమకు కూడా హాని తలపెట్టదు నా చెల్లి, అలాంటిది దాని జీవితాన్ని నాశనం చేశాడు ఆ బాస్టర్డ్ అన్నాడు యశ్వంత్. యశ్వంత్ గారు, మీరు కొంచెం సేపు వాడి గురించి పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి.
అందరూ బొమ్మల్లా అలా ఉండిపోతున్నారే తప్ప ఒక్కరు ఏమీ మాట్లాడట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు అంది మిథున. యశ్వంత్ తన కన్నీళ్లు తుడుచుకొని భార్య నుంచి దూరం జరిగి, నేను ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాను. నువ్వు వెళ్ళి పని ఆమెతో వంట చేయమని చెప్పు. అమ్మ నాన్న ఇద్దరూ టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు యశ్వంత్. ఇంట్లో ఎవరికైనా నోట్లో ముద్ద దిగుతుంది అని మీరు అనుకుంటున్నారా అడిగింది మిథున. కానీ అమ్మ నాన్న ఇద్దరి చేత కనీసం 4 మెతుకులైనా తినిపించి టాబ్లెట్స్ వేయాలి కదా మిథున. నువ్వు వెళ్ళి ఆ పని చూడు అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు యశ్వంత్. మిథున అక్కడే ఒక 5 నిమిషాలు కూర్చొని తన బాధ పోయే వరకు ఏడ్చి తనకి తానే ధైర్యం చెప్పుకొని కిందకి వచ్చింది. పని ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం కూర వండమని చెప్పి అక్కడి నుంచి తిరిగి హాల్లోకి వచ్చి మాయ పక్కన కూర్చుంది. నేను నిన్న నైట్ సియా దగ్గర నుంచి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది వదిన. అసలు ఇలా జరిగేది కాదు అంది మాయ ఏడుస్తూ. మాయ, చావు పుట్టుకలు మన చేతిలో లేవురా. ఇది చాలా కష్టం. కానీ సియా మన మధ్య లేదు అన్న నిజాన్ని ఇప్పుడు మనం డైజెస్ట్ చేసుకోవాలి అంది మిథున బొంగురుపోయిన గొంతుతో. కానీ అస్సలు నా వల్ల కావట్లేదు వదిన అంది మాయ మిథునాని చుట్టుకొని ఏడుస్తూ. మాయాని ఓదారుస్తూ ఉంది మిథున. మాయా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాగే నువ్వు ఏడుస్తూ ఉంటే ఫెయింట్ అయిపోతావు అంది మిథున. మాయ తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది, కానీ తన కళ్ళల్లో నుంచి మాత్రం నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. మాయా, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. సియా ఇప్పుడు మనతోనే ఉంటుంది, తను మన పక్కనే ఉంటుంది. సో మనం తన గురించి బాధపడుతూ ఉంటే తను కూడా బాధపడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు తను పడిన బాధ చాలు. మళ్ళీ ఇంకా నువ్వు తనని బాధ పెడతావా అడిగింది మిథున మాయా వైపు చూస్తూ. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది మాయా. మరి అలాంటప్పుడు నువ్వు అస్సలు ఏడవకూడదు, అర్థమవుతుందా అంటూ చెప్తూ తనని ఓదారుస్తూ ఉంది మిథున. స్నానం చేసి బయటికి వచ్చిన యశ్వంత్కి టేబుల్ మీద శశాంక్ ఫోన్ కనిపించడంతో ఓపెన్ చేశాడు. అప్పటికే లాక్ తీయించేసి ఉండటంతో పైకి అన్లాక్ చేయగానే ఫోన్ ఓపెన్ అయింది. ముందుగా శశాంక్ కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తూ ఉన్నాడు. ఇది ఆ అంకిత్ గాడి నెంబర్ కదా. ఈ శశాంక్ గాడికి అంకిత్ గాడికి కనెక్షన్ ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇక ఫోన్ కాల్స్ చెక్ చేసిన తర్వాత మెసేజ్ హిస్టరీలోకి వెళ్ళాడు. నెలకొకసారి లేదా 2 సార్లు లక్షల్లో అమౌంట్ అతని బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబడుతూ ఉంటే, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అకౌంట్లో ఇన్ని లక్షల్లో అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇంతలో యశ్వంత్ మొబైల్ మోగడంతో శశాంక్ ఫోన్ పక్కన పెట్టేసి తన మొబైల్ కాల్ ఆన్సర్ చేశాడు. ఒక 5 నిమిషాలు అవతలి వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి శశాంక్ ఫోన్ తన కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు యశ్వంత్. మిథున అప్పటి వరకు మాయాతో మాట్లాడి మాయా కంట్రోల్ అయ్యాక అప్పుడు ఆర్య ఇంకా శౌర్య దగ్గరికి వెళ్తూ కనిపించింది. ఆర్య, శౌర్య, మీరిద్దరూ చాలా స్ట్రాంగ్ అని నేను అనుకున్నాను, కానీ ఇంత వీక్ అని నేను అస్సలు అనుకోలేదు అంది మిథున వాళ్ళ వైపు చూస్తూ. ఇద్దరూ మిథున వైపు చూస్తూ ఉన్నారే తప్ప వారి నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. వదిన, లాస్ట్ టైం మేము ఇంటికి వచ్చినప్పుడు అది ఒక మాట అన్నది గుర్తుందా? నేనున్నప్పుడు మీకు నా వాల్యూ తెలియట్లేదురా, నేను మీ ఇద్దరికి దూరం అయితే అప్పుడు మీకు నా వాల్యూ తెలుస్తుంది అని. అది నిజమే వదిన, మాకు ఇప్పుడు సియా వాల్యూ తెలుస్తుంది. పాపం చిన్నప్పటి నుంచి నేను ఆర్యగాడు దాన్ని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉన్నాం. దాన్ని మేము ప్రేమించినా మా ప్రేమని ఎప్పుడు దాన్ని ఏడిపించడంలోనే చూపించాం తప్ప ప్రేమగా ఎప్పుడూ మాట్లాడలేదు వదిన. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క ఛాన్స్ వస్తే దాంతో ప్రేమగా మాట్లాడాలి అని. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా వదిన అన్నాడు శౌర్య ఏడుస్తూ. శౌర్య, ప్లీజ్
నువ్వు అంతవరకు వెళ్ళకు. అయినా సియాకి మాత్రం తెలీదా మీరిద్దరూ తనని ఎంత ప్రేమిస్తున్నారు అని? తన రోజు ఏదో సరదాగా అని ఉంటుంది. మీరు ఇప్పుడు దానికోసం ఇంతలా ఫీల్ అవ్వడం మంచి పద్ధతి కాదు అంది మిథున. లేదు వదిన, శౌర్య చెప్తుంది నిజమే. మేమిద్దరం మంచి బ్రదర్స్ కాదు అన్నాడు ఆర్య. ఆర్య, శౌర్య, ఇద్దరూ లేచిలా రండి అంటూ వాళ్ళని పిలిచాడు యశ్వంత్. ఇద్దరూ మారు మాట్లాడకుండా లేచి తమ అన్న దగ్గరికి వెళ్ళారు. మీరిద్దరూ కాదు, చెప్పాలంటే నేను మంచి బ్రదర్ని కాదు. నా చెల్లెలి చుట్టూ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోలేకపోయాను. తను లేట్ నైట్స్ వరకు పడుకోకుండా ఉంటుంది అని వార్డెన్ చెప్తుంటే, స్టడీస్ని పక్కన పెట్టి ఫోన్లోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్తే తన ఫ్రెండ్స్తోనే ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి ఒక రాక్షసుడిని నమ్మి తన ప్రేమని వాడికి పంచుతుంది అని అస్సలు అనుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్నాడు యశ్వంత్. లేదన్నయ్య, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. నిజంగా నువ్వు మాకు మంచి అన్నయ్యవి. నిన్ను నువ్వు ఎప్పుడూ అలా అనుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అన్నాడు ఆర్య. మరి అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు గుడ్ బ్రదర్స్, అర్థమవుతుందా అన్నాడు యశ్వంత్ తమ్ముళ్ళ కన్నీళ్లు తుడుస్తూ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.